హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీరు అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు వీడియోలో కొన్ని యూస్ఫుల్ టిప్స్ అయితే మీతో షేర్ చేస్తానండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మనం సాధారణంగా రోజు టీ వడపోసుకున్నది అయితే గిన్నెలతో పాటు ఆ పీచుతో అయితే తోమేసి అయితే పక్కన పెట్టేస్తూ ఉంటాం కదండి. కానీ చూస్తే ఒక్కొక్కసారి చాలా నల్లగా అయితే ఉంటుందండి. మెస్లోకి టీ పొడి అది వెళ్ళిపోయి చాలా అసహ్యంగా కనబడుతుంది. చూస్తున్నారు కదా, నేను చూపించిన టీ జాలి ఎంత నల్లగా ఉండి సైడ్ లాంటి కూడా ఎంత బ్లాక్గా కనిపిస్తుందో. దీనినైతే నేను ఒక బ్రష్ సహాయంతో ఎలా నీట్గా చేస్తానో, ఎలా వచ్చేస్తుందో చూడండి. మనం దీనికి ఏమీ వేయక్కర్లేదండి, కనీసం సబ్బు కూడా పెట్టక్కర్లేదు. ఆ బ్రష్తోనే మనం ఇలా రఫ్ చేసినట్లయితే చూడండి చేతిలోకి ఎంత నల్లగా అయితే వచ్చేసిందో. చిన్నది టీ పొడి అయితే అలాగే అందులో మెస్లో అయితే ఇరుక్కుపోతుందండి. అదే నల్లగా పట్టేసినట్టయితే కనబడుతుంది. చాలా మంది ఇళ్లలో కూడా ఈ టీ జాలీలు ఇలానే ఉంటాయి. కానీ ఈ విధంగా క్లీన్ చేసుకున్నట్లయితే తలతల మెరిసిపోయి అదే రోజు కొన్నట్టయితే కనిపిస్తుందండి. ఈ బ్రష్ కుచ్చులు ఆ మెస్లోకి అలా వెళ్ళేటట్టుగా అయితే మనం రుద్ది తోమినట్లయితే చాలా నీట్గా అయితే వచ్చేస్తుందండి. మనం దీనికి ఏ లిక్విడ్స్ వేయనవసరం లేదండి. ఓన్లీ పొడి బ్రష్తో సైడ్ లాంటి మనం ఇలా రుద్దేస్తే కనుక అందులో ఇరుక్కున్న టీ పొడి కానీ డస్ట్ కానీ నీట్గా అయితే క్లీన్ అయిపోతుందండి. చూస్తున్నారు కదా ఎలా ఉన్నది ఎలా వచ్చిందో, ఇంకా అక్కడక్కడ అయితే ఉన్నదండి. అదే విధంగా బ్రష్తో రుద్దేసినట్లయితే మనకి నీట్గా ఆ రోజే కొని తెచ్చిన టీ జాలీలాగా అయితే మనకి రెడీ అయిపోతుందండి. ఇకపోతే రెండో టిప్ వచ్చేసి, మనకైతే వర్షాలు స్టార్ట్ అయిపోయి కదండి. ఇది అందరిలో ఉండే ప్రాబ్లమే. చిన్న వర్షం పడేటప్పటికి రకరకాల పురుగులు అయితే వచ్చేస్తూ ఉంటాయండి. పొలాలకు దగ్గరలో ఉన్న వాళ్ళకైతే మరీ ఇబ్బంది పెడతాయి. అలాంటి వాళ్ళకైతే ఈ టిప్ బాగా యూజ్ అవుతుందని అయితే అనుకుంటున్నానండి. చూడండి, మా ఇంట్లో గోడ మీద అయితే ఈ చిన్న చిన్న పురుగులండి. ఇవన్నీ కూడా చాలా చిన్నవి, అసలు కనిపించట్లేదు. లైట్ ఎలా వేద్దామంటే చాలండి పురుగులు అయితే వచ్చేస్తున్నాయి. అలాగని అయితే ఆపుకొని ఉండలేము కదా. నేనైతే ఈ పురుగులతో చాలా ఇబ్బంది పడుతున్నానండి. అందుకనే నేనైతే ఈ టిప్ అయితే ఫాలో చేసి నాలా ఇబ్బంది పడే వాళ్ళకి యూజ్ అవుతుందని అయితే చెప్తున్నానండి. చాలా బాగా ఉపయోగపడుతుంది నాలా ఇబ్బంది పడే వాళ్ళకి. దీనికి కావాల్సింది ఏమీ లేదండి, కొద్దిగా ఆయిల్, అలాగే ఒక ముచ్చి పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ ఉంటే సరిపోతుందండి. మన ప్రాబ్లం అయితే సాల్వ్ అయినట్లే. న్యూస్ పేపర్ కన్నా ఇలా ముచ్చి పేపర్ ఉంటే బాగుంటుందండి. ఎందుకంటే గోడకి ఆయిల్ అది అంటుకుపోకుండా అసహ్యంగా కనబడకుండా ఉంటుంది. మన ఇంట్లోకి అయితే రోజు ఎన్నో ముచ్చి పేపర్లు వస్తూనే ఉంటాయి కదండి. సారీస్లో అవి వస్తూ ఉంటాయి. అలాంటి ముచ్చి పేపర్కి అయితే కాస్తంత ఆయిల్ ఎక్కువగా రాసేసి ఆ గోడ దగ్గర అయితే మనం అంటించేయాలండి. ఎక్కడైతే బల్బు కిందనే బాగా ఎక్కువగా మనకు పురుగులు వస్తున్నాయో అక్కడైతే చిన్న టేప్ అయితే వేసి అంటించేస్తే కనుక ఈ పురుగులన్నీ కూడా వాటికి అంటుకుపోతాయండి. మనం ఉదయాన్నే తీసి దులిపేసుకుంటే సరిపోతుంది. చూడండి, నేను ఈ టిప్ ఫాలో అయ్యే మీకైతే చెప్తున్నాను. చూడండి ఎలా అంటుకున్నాయో. అలాగే మరొక టిప్ వచ్చేసి, రాజ్మా గింజలు కానీ బఠానీ కానీ శనగలు కానీ మనం నానబెట్టుకొని కర్రీస్ అవి చేసుకుంటూ ఉంటాం కదండి. ఎప్పుడు అలా కర్రీస్ లాగా మనకు తినాలని అనిపించకపోతే నైట్ అయితే రైస్ స్కిప్ చేసేస్తాం కదా. అలాంటప్పుడు వీటిని అయితే ఉడకబెట్టేసుకుని కొద్దిగా సాల్ట్ వేసి చూడండి ఇలా మెత్తగా అయ్యేదాకా అయితే ఉడికించుకుని ఇవి ఇలా తినడానికి అయితే చాలా బాగుంటాయండి. ఇవి తినిన తర్వాత 1-2 ఫ్రూట్స్ ఏమైనా తినేస్తే సరిపోతుందండి. అలాగే మరో టిప్ వచ్చేసి, మనం చపాతీ కానీ పూరీ కానీ రోటీస్ కానీ చేసుకోవాలంటే అప్పటికప్పుడు పిండి కలుపుకోవాలని అయితే బద్దకించేస్తూ ఉంటాం కదండి. అలా కాకుండా మనకు ఖాళీ అయినప్పుడు వీలు కుదిరినప్పుడు అయితే మనం ఇలా చపాతీ పిండి కలిపేసుకుని స్టోర్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది, ఏం పాడవదు, ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. పిండి కలిపేటప్పుడే మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, అలాగే కొద్దిగా అంటే వెన్నపూస వేసాను, అలాగే కొంచెం అంత ఆయిల్ వేసి నేను బాగా కలిపేసి అయితే నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటానండి. వీటిని అయితే బాగా ముందు పొడి పిండిలో వేసేసి అయితే బాగా కలిపేసుకున్న తర్వాత మనం పిండిని అయితే వేళ్ళతో కలపాలండి. నీళ్లు వేస్తూనే మనం అదిమేసినట్టయితే మనం అరిచేతితో కలపకూడదు. ఇలా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండి అంతా మనం వేళ్ళతోటే కలుపుకోవాలండి. అప్పుడే పిండి సాఫ్ట్గా ఉంటుంది. మనం ముందే ఆయిల్ వెన్న వేసాం కాబట్టి కాల్చేటప్పుడు కూడా ఆయిల్ వేయనవసరం లేదండి. అలాగే పిండి కూడా గట్టి పడిపోకుండా మెత్తగా అయితే ఉంటుంది. దీనిని కనుక ఎయిర్ కంటైనర్ బాక్స్లో పెట్టుకొని మనం 1 వీక్ వరకు అయితే వాడుకోవచ్చండి. అలాగే ఫ్రెండ్స్, నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నేను చూపించినటువంటి టిప్స్ అన్ని మీకు యూజ్ అనుకుంటే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చూపించే చిన్న చిన్న టిప్స్ అలాగే సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ అయితే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి. నేనైతే ఈ బాక్స్లో పెట్టేస్తానండి. దీనికైతే కొద్దిగా అంత ఆయిల్ అయితే వేసి బాగా నేను అంచుల దాకా అయితే రాసేసుకుంటున్నాను. ఇందులో అయితే పిండి పెట్టేసి పైన కూడా నేను అలాగే ఆయిల్ అయితే అప్లై చేసేసి మూత అయితే గట్టిగా పెట్టేసి నేను స్టోర్ చేసేస్తానండి.
చూస్తున్నారు కదా, నేను పెట్టిన విధంగా అయితే ఇలా బాక్స్లో పెట్టేయాలండి. పెట్టేసి బాక్స్ అంతా కూడా ఇలా పరిచేసినట్టయితే చేతితో మనం అదిమేస్తే కనుక సరిపోతుంది. ఇలా చేయడం వల్ల పిండి ఆరిపోకుండా ఉంటుందండి. మనం చపాతీలు చేసుకుంటాం, పూరి చేసుకుంటాం అనేటప్పుడు ఒక అరగంట ముందు అయితే మనం తీసేసి బయట పెట్టేసుకుంటే మళ్ళీ మామూలుగా అయితే అయిపోతుందండి. టిప్స్ అయితే నచ్చాయని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక లైక్ చేయడం అసలు మర్చిపోవద్దండి. మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. అలాగే నాకు ఛానల్ సపోర్ట్ కూడా చేస్తారని అయితే నేను ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.